నా దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనాను. దినమంతా కాచి కాపాడి మా పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన మరి మీ మాటలు వినడానికి కూడొచ్చాను. మమ్మల్ని మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే మీ పిల్లలు నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. రానైన ప్రతి ఒక్కరిని త్వరగా నడిపించండి. వాక్యాన్ని వివరించుచుండగా మీ జ్ఞానము, మీ ఆలోచన నాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలు వినేటువంటి మాటలు అలా ఉన్నావో లేదని సరిచేసుకొని జాగ్రత్త పడి భయభక్తులు కలిగి బాధ్యత కలిగి ఉండడానికి మీకు వాక్యాన్ని పరిశీలన చేసే వీరులుగా మీ జ్ఞానము, మీ ఆలోచన వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి. ఆమేన్. ఓకే, మంచిదండి. మరి వాక్య భాగానికి వెళ్ళిపోదామండి. అందరికీ తెలిసినటువంటి మాట టైటిల్లో మీరు చూస్తుంటారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం పైన వివరణ ఒకసారి చూద్దామండి. ఎవరైనా తీసిన వారు త్వరగా చదవండి, ఎందుకంటే సమయం చాలా అయింది. చదివితే ఇంకా బాగుంటుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఒకసారి గమనించండి. ఎలా అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. అంటే అర్థమేంటి? వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవారు కూడా ఉన్నారు అని జాగ్రత్త పడండి అంటున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు స్వతహా ఆలోచనలతో చెప్పేవారు ఉన్నారు, వాక్యాన్ని వక్రీకరించేవారు ఉన్నారు, ఆ వాక్యాన్ని మోసముగా చెప్పేవారు ఉన్నారు. జాగ్రత్త పడండి అని మనకి ఇంటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమనే దేవుని వలన ఎంచబడిన వారమై మనుషుల్ని సంతోషపెట్టువారు కాక మన హృదయముల్ని పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈనాడు ప్రతి సేవకుడు కానివ్వండి, వాక్యాన్ని చెప్పే ప్రతి ఒక్కరు కానివ్వండి, కొన్ని మాటలు గమనించుకోవాలి. ఏం గమనించుకోవాలి? మాట్లాడుతున్న ప్రతి మాట, మాట్లాడుతున్న ప్రతిది కూడా దేవునికి ఇష్టమా లేదా? ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అని వాక్యం చెప్తుంది. ఎవరినైనా సరే, ఏ పాస్టర్నైనా, ఏ సువార్థికునైనా, ఏ సంఘ పెద్దనైనా, ఏ సేవకునైనా గుడ్డిగా నమ్మకూడదు. వాక్యము చెప్పుతున్నప్పుడు ఎవరైనా సరే వాక్యం అలా ఉందా లేదా, వాక్యం ఏమి నేర్పుతుందని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మనిషి వల్ల వచ్చింది కాదు, దేవుని ప్రేరేపణ వల్ల వచ్చినటువంటి వాక్యము. వాక్యం చెప్పుతున్నప్పుడు వచనము చూపించి ఆ వచన అర్థాన్ని మార్చుకున్నట్లు ఉన్నట్లే కొంతమంది స్వలాభమును గురించి మనుషుల్ని అట్రాక్ట్ చేసేవారుగా, లేకపోతే మనుషుల్ని సంతోష పెట్టేవారుగా, లేదంటే ఆ మనుషులకి నచ్చే విధంగా వాక్యాన్ని మార్చేవారు ఉంటారు. అందుకే జాగ్రత్త పడమని అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలోనే మనకు రాశారు. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు, వాక్యమును వాక్యముగానే చెప్పాలి. మనుషుల్ని సంతోష పెట్టేవారుగా, లేకపోతే మనుషులు మన వైపు తిప్పుకున్నారు, లేక మనుషులు మనకి డబ్బులు ఇచ్చేవారుగా, మనుషులు మనల్ని ఫాలోయింగ్ చేసేవారుగా ఈ బోధ చేసేవారిని గమనించమని వాక్యం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మోసపోతున్నారు అంటే ఖచ్చితంగా ఆ మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. నేనే కాదు, అపోస్తలుడైన పౌలు గారే కాదు, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాట. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి, చూద్దామండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో స్వతహాగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట చూద్దామండి. ఏమంటున్నాడు? చదవండి బ్రదర్.
మార్క్స్ వార్త చదవండి. మరియు ఆయన ఉమ్, మీరేమి వినుకున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఉమ్. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఏమంటున్నారు చూడండి, జాగ్రత్తగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు, జాగ్రత్త. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అని చెప్పలా. ఆ వాక్యం అలా ఉందా లేదా, అది ఎలా ఆ చెప్పుతున్నారు, అవతల వాళ్ళు చెప్పే మాటలు వాక్యానుసారం ఉందా లేదని చూసుకోమంటున్నాడు. చూసేవారు జాగ్రత్త. మీరు ఇప్పుడు దేన్ని ఫాలో చేస్తారో, గుడ్డిగా ఎవరు మాటలు పడితే వాళ్ళు నమ్మితారు అనుకో, ఎవరు చెప్పిందైనా ఓకే మేము బైబిల్ చూడకుండా నమ్మితే మంటారు అనుకో, మీరు గుంతలో పడతారు. మీరు ఇప్పుడు దేన్ని బట్టి విశ్వాసము పొంది ఉన్నారో, మీరు ఇప్పుడు దేన్ని బట్టి విశ్వాసాన్ని నడుచుకుంటున్నారో, దానిని బట్టే మీకు ప్రతిఫలం ఉంటది. అందుకని అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? మీరు జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ ఇంటికాడ పెట్టి ఏమో సిగ్గొచ్చేలాగన రావద్దండి. మీరు ఎక్కడికి వెళ్ళినా వాక్యం వింటున్నప్పుడు ఆ చెప్పిన వచనాన్ని అక్కడ ఏమి ఎందుకు రాయబడింది, పైన ఉంది కిందే ఉంది, దాని అర్థం ఏమిటి? కొంతమంది ఏం చేస్తారంటే ఆడవచ్చిన తీసుకొని ఇదొక సందర్భము, ఇదొక ఆలోచన ప్రకారం అయి ఉంటది, దీన్ని మార్చేస్తారు. అలా మార్చుకున్నట్లు జాగ్రత్త పడాలి. ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చిన. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యంను కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిత్యపత్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎలా అంట? వాక్యాన్ని కల్పిత కథగా కలిపేవారు ఉన్నారు, జాగ్రత్త. కథలు చెప్పేవారు, సాక్ష్యాలు చెప్పేవారు. ఏంటి సాక్ష్యాలు? జరిగిందని చెప్పేవారు. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తే చెప్పడం మంచిదే, ఎందుకంటే దానివల్ల అనేకులు తెలుసుకుంటారు. కానీ జరగంది కూడా జరిగిందని చెప్తే మాత్రము అబద్ధం, కల్పితం. కావున ఇట్టి సంగతులను చాలిన వాడును మేము దేవుని వాక్యమును కల్పిత కల్పించి చెరపకున్నట్టు వాక్యం ఉన్నట్లే. ఇదిగో దేవుడు ఇది చేయాలంటే చేయాలి, లేదంటే లేదంటే. ఆ వాక్యాన్ని అనుకూలంగా మార్చడం కాదు, ఆ వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చి వాక్యాన్ని సరి చేసేది కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం చదువుతున్నప్పుడైనా, వింటున్నప్పుడా, లేకపోతే ఆ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు గాని మనలో లోపం ఉందని, లేకపోతే ఈ మాట గాని ఈ ప్రవక్తన గాని దేవునికి నచ్చదు, దేవుని ఇష్టానుసారము కాదు అని ఒకవేళ దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తే ఖచ్చితంగా దాన్ని అప్పుడు అక్కడే ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. వాక్యం హెచ్చరిస్తుందంటే శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే, అలా నీవు రైట్ చేసుకోకపోతే నీవే నరకానికి వెళ్తావు. వాక్యం వింటున్నప్పుడు కల్పించి చెప్పేవారు ఉన్నారు, దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పేవారు. వాక్యం నిమిత్తం ప్రాణం పెట్టిన వారు ఉన్నారు, వాక్యం నిమిత్తము తన శరీరాన్ని చితకొట్టుకున్న వారు ఉన్నారు, వాక్యము నిమిత్తము మనుషులను మోసపరిచేవారు కూడా ఉన్నారు. జాగ్రత్త. ప్రతి సమయంలో నీ వాక్యాన్ని చూసుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది? వాక్యము దీన్ని అంగీకరిస్తుందా లేదా ఒకసారి చూద్దామండి. అదే 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకున్నప్పుడు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని ఏమి దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఏమంటున్నాడు ఈయన? అయితే కుయుక్తిగా నడుచుకొనక, సులాభముల గురించి
ఏదో ఆశించి కాదు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని వలన ఎలాంటి ఆశీర్వాదం పొందుతున్నామో, దేవుని వలన ఏ మేలు, ఈ వాక్యం వల్ల ఎలాంటి మనిషికి లాభమా, నష్టమా ఖచ్చితంగా ఉన్నట్టుగా అని చెప్పారు గాని కుయుక్తిగా నడుచుకోలేదు. కుయుక్తిగా అంటే ఏంటి? స్వలాభమును గురించి వాక్యాన్ని మార్చడం వల్ల. అలా కాకంట అయితే ఆయన అంటున్నారు చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధించక సత్యము ప్రవర్తన ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రహస్య కార్యములను విసర్జించారు. రహస్య కార్యములు అంటే ఏమిటి? దొంగతనము, వ్యభిచారము, పాపం పనులు, దేవునికి ఇష్టం లేని వాటిని అసహించుకున్నారు, పక్కకు వారేశారు. మనిషి 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా నడుచుకోకూడదు. క్రైస్తవుడు అంటే తెలిసిన పుస్తకమై ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏమిటి తెలుసా? నీ జీవితము అవతల వాళ్ళకి తెలిసిన పుస్తకమై ఉండాలి. నీవు అవునంటే అవును, కాదంటే కాదు, ఒకే మాట మీద ఉండాలి. వాక్యం దేన్ని ఒప్పుకోదో దాన్ని ఒప్పుకోకూడదు అంతే. వాక్యం దేన్ని సమర్థించదో దానికి దూరంగా ఉండాలి. వాక్యము దేనికి వ్యతిరేకత ఉందో దానికి మనం వ్యతిరేకంగా ఉండాలి గాని అనుకూలత పరుచుకోకూడదు. దేవుని వాక్యాన్ని వక్రీకరించే పని చేయకూడదు. దేవుడు దేన్నైతే మనల్ని చేయమన్నాడు దాన్నే చేయాలి. సర్వమానవుల నిమిత్తము దేవుడు ఈ లోకములో అన్ని ముందుగా సిద్ధపరిచి ఉంచాడు, ఏ కొదవ లేకుండానట్లు. కానీ వాక్యమును కూడా ముందుగానే సిద్ధపరిచి మనకి ఉంచాడు. వాక్యాన్ని తెలుసుకో. వాక్యము చదివినప్పుడు ఇదిగో కుయుక్తిగా నడుచుకున్న వారు, పాపము చేసిన వారు, విచారం చేసిన వారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమైపోయినా ఒకసారి ఆలోచించేయి. వాక్యాన్ని నమ్మి భయభక్తులు కలిగి కుటుంబాలను సైతము నలగొట్టి, తన శరీరాన్ని నలగొట్టి వాక్యానికి లోబడిన వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసి గుర్తుపెట్టుకోండి. చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటది. మనం ఏమి ఎత్తుతామో దాని పంటకు వస్తాం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పని చేస్తామో దానికే ప్రతిఫలముగా మనకి పరలోకములో లేక దేవుని రాజ్యములో మనకేం దక్కుతుంది? ప్రతిఫలం దక్కుతుంది. మన కళ్ళెదురు చూస్తలేమా? మనం తినే ప్రతి పండు ఏ చెట్టు కాయలు అదే చెట్టు కాస్త ఇంకో చెట్టు కాయదు. మనం వేసే ప్రతి ఇత్తనము ఏ ఇత్తనం వేసామో అదే ఇత్తనమే పంటిస్తుంది మనకి. కానీ చాలా మంది ఆలోచన ఏంటో తెలుసా? మేము పాపం చేసినా మా పిల్లలు బాగుండాలండి. మేము పాపలుగా ఉన్నా మా పిల్లలు పాపం చేయకూడదండి. ఎందుకండి? మీ పిల్లలు మిమ్మల్ని చూసి పెరుగుతారు. చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసే పెరుగుతారు. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటారు. కానీ నీ క్రియ, నీ ఆలోచన వాటికంటే ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ దేవునికి తెలుస్తుంది. ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఏమిటో తెలుసా? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు సమయం ఇచ్చాడు జాగ్రత్త పడమని. ఒకసారి మరణించావా? ఒకసారి ఈ శరీరాన్ని నీ ప్రాణం వదిలేసిందా? ఒకసారి ఈ లోకంలో నీకు ఇచ్చిన సమయము అయిపోయిందా? ఆ గొడవ అయిపోయిందా? ఖలాస్. నిన్నెవడు కూడా రక్షించలేడు. నిన్నెవ్వడు కూడా రక్షించడానికి అవకాశమే లేదు. ఎందుకు తెలుసా? శరీరంలో ప్రాణం కలుగున్నప్పుడే ప్రతి మనిషి కూడా తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఒకసారి మన శరీరము, మన ఆత్మ వేరైపోయిన తర్వాత ఏది మన చేతిలో ఉండదు. నువ్వు అప్పుడు ఏడ్చినా, నోరు కొట్టుకున్నా, పండ్లు కొరికినా, బాధపడినా ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి మనం ఆరాధించాలన్నా, దేవుని మహిమపరచాలన్నా, మన తప్పులు ఒప్పుకోవాలన్నా శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత దేవుని మనం ఏం ఆరాధించలేము. ఒక మాట చెప్తున్నారు చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. భక్తులు మాట్లాడుతూ చక్కటి మాట మనకు నేర్పిస్తున్నారు చూడండి. అబద్ధమాడు వారిని నీవు నటింపజేయదు. బ్రదర్ 6వ అధ్యాయం 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఏమంటున్నాడు? మరణమైన వారికి నేను గురించి జ్ఞాపకము లేదు.
ఏం లేదంట, దేవుని స్తుతించాలన్న ఆలోచనే రాదు. ఎందుకో తెలుసా? కాలుతున్న అగ్గిలో ఆ మంట తట్టుకోలేక నీవు పడే బాధ ఎక్కువైనా, దేవుని స్తుతించాలన్న ఆలోచన ఎక్కువైనా లేదు. ఆ అవకాశం లేదు. మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదరు? బ్రతికుండగానే దేవుని ఆరాధించాలి. బ్రతికుండగానే మన తప్పును మనం తెలుసుకోవాలి. బ్రతికుండగానే దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవాలి. బ్రతికుండగానే మనం చేయాల్సిన పనేంటో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోక మన ఇష్టానుసారంగా మనమున్నామా? అలా తెలుసుకోక మన క్రియలు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో శరీర ఆ యొక్క అందాన్ని చూసి, లేకపోతే మనకున్న డబ్బును చూసి, లేకపోతే ఈ లోకములో మనకున్నటువంటి పలుకుబడిని చూసి ఒకవేళ బిర్రబీగామనుకోండి, ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఒకరోజు లెక్క చెప్పుకోక తప్పదు. ఆ రోజు నీవు ఎలా లెక్క చెప్పుకుంటావు? ఎలా లెక్క చెప్పుకుంటావు? ప్రతి మనిషి లెక్క చెప్పాల్సిందే. ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసినప్పుడు నీకు జీతం ఎలా వస్తుందో, అలాగని ఈ శరీరములో తల్లి గర్భంలో పుట్టినాడు మొదలుకొని చనిపోయేంత వరకు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం వస్తుంది, జాగ్రత్త. అది నీతి క్రియ, అది పాపపు క్రియ, పాపపు జీతమా లేకపోతే నీతి జీతమా, నీవే ఖచ్చితంగా గమనించుకోవాలి. ఒకసారి చూద్దామండి. టెస్ట్‌లోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. టెస్ట్‌లోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి చూద్దామండి. పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచెను గాని హ్మ్. అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఒకసారి గమనించండి. ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా బ్రతకడానికి, ఒక వెలుగులా బ్రతకడానికి, ఒక నీతి నిజాయితీ కలిగి బ్రతకడానికి మనల్ని పిలిచాడు దేవుడు. మనము దేవుని తెలుసుకోక మొదలు ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం. మనకి ఏది ఇష్టమో అదే పని చేసాం. మన కంటికి ఇంపైంది కావాలి, మన కంటికి నచ్చింది కావాలి, మన శరీరం కోరుకుంది కావాలి, మన చూపు కోరుకుంది కావాలని ఈ లోకములో ఉన్న వాటిని ఎన్నో క్విత్తుల చేత సాధించుకొని మరి బ్రతికాము. కానీ దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధులగటికి మీరు నా దగ్గరికి రండి. మనం ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా బ్రతకమని. ఇదిగో నేను పరిశుద్ధుడును, నేను పాపం చేసినట్లు ఎవరైనా చూపించే మనిషి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు ఆనాడే సవాల్ చేశాడు. అలాగనే అంటున్నాడు, నన్ను నమ్మిన వాడు, నా రక్తంలో కడగబడిన వాడు నాలాగనే బ్రతకాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడు. ఇదిగో నేను క్రీస్తుని బట్టి నడుచుకున్నాను, నన్ను బట్టి నడుచుకోండి. అంత ధైర్యం, అంత కలేజ కావాలి మనకి చెప్పాలంటే. ఆ ధైర్యం ఉందా? అలా చెప్పగలిగేటువంటి సామర్థ్యత మనకుందా? మరేం నేర్చుకుంటున్నాం మనం? భక్తుల యొక్క చరిత్ర చూసినప్పుడు మనకు అర్థమైన బైబిల్ ఏంటి? వాళ్ళకి అర్థమైన బైబిల్ ఏంటి? ఎందుకు ఆస్తులన్నీ ఇచ్చారు? ఎందుకు కుటుంబాల సైతం వదిలేసుకొని సువార్త చేశారు? ఎందుకు ప్రాణాలను సైతం ఇచ్చారు? ఎందుకు ఈ కొరడాల దెబ్బలు తిన్నారు? ఎందుకు రాళ్లతో కొట్టబడ్డారు? వాళ్ళకి అర్థమైన బైబిల్ ఏంటి? మనకు అర్థం కాదు. మన పైన చదువుకుంటూ పోతూ, ఎవరో చెప్పిన మాట చదువుతూ, మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైనటువంటి వచనాలు మాత్రమే చదువుతాము. మనకు అనుకూలమైన బోధనలు మాత్రమే వింటాము. వీళ్ళు చెప్పిన బోధ మాత్రమే వింటాము. ఎవడు చెప్పింది? ప్రతి ఒక్కరిది వినండి. నేనంటాను, ప్రతి ఒక్కరిది వినండి. ఎవరు వాక్యానుసారమో, ఎవరు వాక్యానుసారం కాదు, మీరు కూడా బైబిల్‌ని చదవండి. బైబిల్ చదవడం నేర్చినప్పుడే, బైబిల్‌ని పరిశీలన చేయడం నేర్చినప్పుడే మీకు వాక్యం వచ్చినట్లు. మీరు వాక్యం చెప్పినప్పుడు కాదు. మీరు బైబిల్ పరీక్ష చేయడానికి సామర్థ్యత కలిగి ఉండండి. పరిశుద్ధులొకటికి దేవుడు తన యొద్దకు మనల్ని పిలిచాడు. ఒకసారి గమనించండి. మన జీవితం తిరిగి చూసుకోండి. బాప్తిసం తీసుకోక మొదలు మన జీవితం ఎలా ఉండే? బాప్తిసము తీసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంది? నీ నడవడిక మారిందా లేదా? నీ మాట తీరు మారిందా లేదా? నీ ఆలోచన తీరు మారిందా లేదా? ఆలోచన చేసుకో. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉంటే లాభం లేదు నీ జీవితం. ప్రతి మనిషి కూడా గమనించుకోవాలి. ఏమంటున్నారు చూడండి. ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దామండి.
అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం. ఎవని వెండినైనను ఉమ్, బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆర్చింపలేదు. ఉమ్. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చాలు. ఏమన్నాడు ఈయన? ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు. ఇది సేవకుడి యొక్క లక్షణం. నీవెక్కడికి పిలిచినా నాకింత కావాలని వాడు సేవకుడే కాదు. నేను చెప్తాను, నాకు ఇదే తిండి పెట్టాలి, ఇదిగో నాకు ఈ లాజులోనే ఉండాలి, లేకపోతే నన్ను ఇక్కడే పెట్టాలి, నాకు ఇంత డబ్బు ఇవ్వాలి అన్నవాడు వ్యాపారం చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. నీవిస్తే తీసుకోవాలి, పెడితే తినాలి, లేదా పస్తులు ఉన్నాయని కానీ వాక్యం చెప్పేవాడే సేవకుడు. అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరి ఎండినైనాను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడి పని చేసినని మీకు తెలుసు. ఏం చేశాడో తెలుసా? ఆయనతో వచ్చిన అనేకుల నిమిత్తము స్వతహాగా కష్టపడి పని చేశాడు. ఈనాడు ఏమైపోయిందంటే సేవకుడు అనగానే పని చేయకూడదండి. ఎప్పుడు చెప్తే నీకు పని చేయలేనంత తీరిక లేకుండా సువార్త భారం ఉంటే మంచిది చేయకూడదు. వారంలో ఒక్కనాడు 2 రోజులు నీవు సేవ చేసి మిగతా దినాలు దర్జాగా పై వంచనట్లు కూర్చుంటే సేవకుడు ఎలా అవుతావు నువ్వు? కనీసం నీ పోషణ నిమిత్తమైనా, నీ కుటుంబం నిమిత్తం, లేకపోతే నీ ఎంత వచ్చేవారి నిమిత్తమైనా నువ్వు కష్టపడాలి కదా. నీకు వచ్చిన ఏ పనైనా ఏం చేయాలి? పని చేయాలి, లేదా సువార్తను చేయాలి, లేదా బైబిల్ పరిశోధన చేయాలి, లేదా నీ సంఘములో ఉన్న పిల్లలకి బైబిల్ అయినా బోధించాలి. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి సేవకుడు. ఈయన ఎంత చక్కగా చెప్పాడు. ఇతర వాళ్ళు ఏదో పెడితే తినాలని గాని, ఇతర వాళ్ళు ఏదో ఇస్తే తీసుకోవాలని ఎదురు చూడాలా? వృత్తికి డేరాలు గుట్టేవాడు, ప్రాంతారాలు గుట్టేవాడు, ఆయన గుడిసిండ్లు గుట్టేవాడు, డేరాలు ఆ పని చేసేవాడు. కాబట్టి కష్టపడి పని చేసి వాటిని నమ్మిన పైసలతో తాను పోషించుకున్నాడు. పెడితే తిన్నాడు, లేకపోతే పస్తులు ఉన్నాడు. అడవిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు లాడ్జ్లు కావాలా, హోటల్ బుక్ చేయాలి, ఏసీ రూములు కావాలా, ఏసీ కార్ కావాలా. ఒక్క మీటింగ్ పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది లక్షలు అంటే? మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, నేను మాట్లాడితే దద్దరిల్లిపోవాలి, మ్యూజిక్ రావాలి. వాక్యం అర్థమైతే చాలు కదా, మనుషులకు వినపడేంత వాక్యము స్పీకర్లు ఉంటే చాలు కదా. ఇదిగో ఇంత భారము పెట్టి మీరు సువార్త చేస్తున్నారు, ఇంత భారం పెట్టి మీరు సభలు పెడుతున్నారు, ఇంతమంది వస్తున్నారంటే ఇష్టం వస్తే ఇవ్వండి, కష్టం వస్తుంది. అవసరమైతే నీ చెవిలో నుండి నువ్వు ఇచ్చిపోవాలి. అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెడుతున్నారు అంటే ఏమిటి? ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పులు చేసి వాళ్ళ దీళ్ళద్దా పోగు చేసి సభలు పెడుతున్నారు అంటే అప్పుడు అవసరమైతే నీ చేతనైనంత మట్టుకు నీ దగ్గర ఉంచి ఇచ్చిపోవాలి, లేదా ఇస్తే తీసుకోలేకుంటే అది ఉచితమైన బోధ. అప్పుడే మనకు పరలోక రాజ్యంలో ప్రతిఫలం దొరుకుతుంది. ఒకసారి చూద్దామండి. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12 నుండి చదివితే బాగుంటది అనుకుంటా. ఆగు. 14 నుండి చదవండి. 14 నుండి చదవండి. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఏం చెప్పాడంట? సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే బ్రతకాలి. సేవ ఎలా చెప్తుందో, వాక్యం ఎలా చెప్తుందో అలాగే నీ జీవితం ఉండాలి. బైబిల్ పట్టుకున్న నీవు నీ జీవితము బైబిల్కి వ్యతిరేకంగా ఉండకూడదు. బైబిల్ అవునంటే అవును, కాదంటే కాదు, దేన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాలి, ఏది చేయాలంటే చేయాలంటే
వద్దండి, అవతల మనుషులు నచ్చుకుంటారు. ఎవడు చెప్తే నీకు? ఆ మనిషికి నేను వ్యతిరేకం చెప్పకూడదండి. వాక్యము ఏది వద్దంటే వద్దంటే, లేదంటే చెమడాలు తీస్తాడు దేవుడు, తోలుస్తాడు. ఇప్పుడు కాదు, సచ్చిన తర్వాత గుర్తయితే నీ జీవితం ఏమిటో. అలాగనే సువార్త ప్రచురించే వారు సువార్త వల్లనే జీవింపవలనే. ప్రభువు నిమిత్తము, దేవుని నిమిత్తమే. దేవుడు ఏదంటే అదే, అది కాదంటే కాదంతే. వదిలేంటి వదిలేయాల్సిందే. చూడండి కింద ఏమంటున్నాడు. నేనైతే మీలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలెనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరార్థకం చేయట కంటే నాకు మరణమే మేలు. ఏమంటున్నాడైనా? నేను పైన చెప్పిన వాటిని నేను ఒక్కటి కూడా వినియోగించుకుని, నేనైతే వీటిలో దేనిని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగ జరపకూడదని ఈ సంగతులను రాయను లేదు. కానీ కింద అంటున్నాడు, ఎవడైనను నా అతిశయం నిరర్ధకరించిన కంటే నాకు మరణమే మేలు. వాక్యముకి నేను వ్యతిరేకంగా పోతే నేను చావడం మేలు. కానీ నేను వాక్యానుసారంగానే ఉండాలి. నన్ను సన్మానించాలని, ఘనపరచాలని, లేకపోతే నన్ను హెచ్చించాలని నేను కోరలేదు. కానీ నేను వాక్యానికి మాత్రమే లోబడతాను. కింద అంటున్నాడు చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయకరం, నాకు ఏ అభ్యంతరము లేదు, ఏ బాధ లేదు. అవతల వాడు కొడతానన్నా, నరుకుతానన్నా, తిడతానన్నా నాకు భయం లేదు. ఎందుకు తెలుసా? అది ప్రకటించే భారం నా మీద. నేను ఒక బాధ్యత తీసుకున్నా. కుటుంబ బరువులు, కుటుంబ బాధ్యత. ఒక వ్యక్తి ఎలాగైతే కుటుంబ పెద్ద తీసుకుంటాడు, ఆ ప్రకారమే సువార్త చెప్పడానికి నాకు ఒక భారము, బాధ్యత. ఇది నేను చేయాల్సిందే. నేను సువార్త ప్రకటించేందుకు నాకు అతిశయకరణము లేదు. సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. నీవు వాక్యం చెప్పకపోతే నీకు శ్రమ అంతే. ఎందుకో తెలుసా? నీవు దాన్ని చెప్పుతాని దేవుని దగ్గర ఒక ప్రమాణం చేసుకున్నావు. నేను దీనికి అనుకూలంగా నడుస్తానని ఒక ప్రమాణం చేసుకున్నాను. వాక్యానుసారంగా జీవిస్తానని ఒక ప్రమాణం చేసుకున్నావు. దాన్ని విడిచి వెళ్ళిపోతే నీకు శ్రమ ఖచ్చితంగా. ఎందుకు తెలుసా? సాతాను నిన్ను పట్టుకున్నాడు అనుకోండి, నిన్ను వదిలేదు. సాతాను బంధకములు పడ్డావనుకో, నీ కంటికి అన్ని ఇంపైనవి దొరుకుతాయి, అన్ని అందమైనవి, అన్ని రుచికరమైనవి. ఆదాము అవ్వ యొక్క చరిత్ర మనం చూస్తే, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చూద్దామండి. రోజు చూస్తున్నారు పండు, కనపడలా. ఎప్పుడైతే సాతాను చెప్పిందో, కంటికి రమ్యమైనది గాను, నోటికి రుచికరమైనది గాను కనపడింది. అంతవరకు ఆలోచనతో చూడాలి వాళ్ళు. దేవుడు వద్దన్నాడా ఈ పండు తినకూడదు అంతే. ఎప్పుడైతే సాతాను, నువ్వు తిన్నావనుకో దేవుని వల్ల మిలమిలలు ఆడిపోతావు, మంచి చెడులు తెలుస్తాయి, నువ్వు ఒక స్థాయిలో ఉంటావు అని చెప్పగానే ఆ పండు రుచిగా మంచిగా కనపడింది, కంటికి ఇంపుగా కనపడింది. ఈయన అంటున్నాడు, లేదు, సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది. కింద చెప్తున్నారు చూడండి, ఏమంటున్నాడు? ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతం అబ్బా. చూడండి, చదవండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను. ఏమంటున్నాడేనా? ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, లేకపోయినా ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు ఉంటాయి. ప్రతి మనిషికి సువార్త చేసినా చేయకపోయినా సొంత పనులు ఉంటాయి. ఈయన అంటున్నాడు, ఇది నేను ఇష్టపడి చేస్తున్నా, మనస్ఫూర్తిగా చేస్తున్నా, కష్టమైన భారమైన బాధ్యతగా భరిస్తున్నా. ఎందుకు తెలుసా? నాకు జీతం దొరుకుతుంది. జీతం ఏమిటో చెప్తున్నారు చూడండి. ఇచ్చే కానుకలు, లేకపోతే ఇచ్చే చందా, లేకపోతే ఇచ్చే దశంభాగము, ఇచ్చే పైసలు కాదంట. జీతం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ప్రతి పాస్టర్ కూడా కళ్ళు తెరిచి బాగా చూడాలి. ఏమంటున్నాడు కింద? అట్లయితే నాకు జీతం సువార్తను ప్రకటించినప్పుడు
సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. ఏమంటున్నాడైనా? అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనక సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు వచ్చే జీతం. ఇలా ఫ్రీగా చెప్పామనుకో, ఇస్తే తీసుకోవాలి, పెడితే తినాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాస్టర్ కూడా ఎంత ఇస్తావు, ఎంతమంది వస్తారు, ఏం పెడతావు అన్నవాడు దొంగ. బైబిల్ అలా చెప్పలా. ఒకరున్నా ఇద్దరున్నా చెప్పాల్సిందే. వాళ్ళు ఒట్టిఫోడుతో ఈ పెట్టినా తినాల్సిందే, లేదంటే ఊకుండాల్సిందే. వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, లేదంటే వాపస్ రావాలి. అలాంటి వాడే సేవకుడు. నేను అంటున్నాడు ఎందుకు తెలుసా? నాకు పరలోకమందు జీతం దక్కుతుంది, ఉచితంగా సువార్త ప్రకటించడమే నాకు వచ్చే జీతము. సేవకుడు ఎలా పోషించబడాలండి అంటే, దేవుడు ఎలా పోషించాడో తెలియదా? అడగకూడదు. సువార్త అడిగే ఏం చేస్తారు తెలుసా? నాశనం చేస్తారు. చాలా మంది అడగడం వల్ల ఏం చేస్తారు తెలుసా? బదనామం చేస్తారు. ఇలా కానుకలు ఇవ్వాలి, వీళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి. మనకు దేవుడు అప్పచెప్పిన పని మనం పూర్తి చేయాలి. మనం కావాల్సింది ఒకటే తెలుసా? ఆత్మను రక్షించడం. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడము, దేవుని వైపు తిప్పడం. వాక్యం చెప్పడం మాత్రమే మన పని, ఆ తర్వాత దేవుని పని. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు వాక్యానుసారంగా ఉన్నారు, ఎవరు వాక్యానుసారంగా లేదు, ఖచ్చితంగా మీరు గమనించండి. గుడ్డిగా ఒక్కరినే ఫాలో కావద్దండి. గుడ్డిగా మేము ఏ మనుషులు కాదు మనం నమ్మాల్సింది దేవుణ్ణి. ఎవరిని నమ్మాలి? దేవుడు ఏం చెప్తారే, మనుషులు కాదు. మనుషులు సంతోష పెట్టేవారుగా ఉండకూడదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని చిత్తం ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో, ఎవరు వాక్యానుసారంగా ఉన్నారు ఖచ్చితంగా గమనించున్నాడు. నువ్వేం చేస్తావు? క్రైస్తవుడు. ఒక మనిషిని బట్టి నువ్వు ఒకవేళ ఫాలో చేస్తే, ఒక మనిషిని బట్టి నువ్వు నమ్మితే, మనిషికి దాసులు అవుతావు కానీ దేవుడికి మాత్రం దాసుడు. నాకు చెప్పిన గురువైనా, నా కింద నేర్చుకున్న వారైనా తప్పు చేస్తే తప్పని చెప్పాలంతే. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాక్యానికి వ్యతిరేకమని చెప్పాలి. అయ్యో మా అన్నండి, మా గురువు అండి, పోతా గుంతలేకి. ఎవరైనా సరే వాక్యమే. స్వార్థంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఖండించాల్సిందే. చూడండి ఏమంటున్నాడు, ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి కిందకి. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఈనాడు ప్రకటించేవారు ఇదిగో మా గురించి నేను చెప్పుకుంటలేమండి, దేవుని గురించి మాత్రమే చెప్తాము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడని మాత్రమే చెప్తాడు. అన్నవారిని నమ్మండి, సొంత డబ్బ కొట్టే వారిని ఎవ్వరిని నమ్మద్దండి. ఎవరైనా సరే. కొంతమంది వల్ల క్రిస్టియానిటీ భ్రష్టు పొందిపోతుంది. ఏమంటున్నాడు ఆయన? ఎంత చక్కగా చెప్పాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును. ఎలాగైతే చీకట్లో ఒక బలుపు పెడితే ప్రకాశిస్తుందో, మనముంటే అలాగే ఉండాలి. మన మాట, మన ఆలోచన అవతల వాళ్ళకి పనికి రావాలి, అవతల వాళ్ళు నేర్చుకోవాలి. అంతేగాని సొంత డబ్బు కట్టుకోకూడదు. ఇది కూడా నాకు ఎంతమంది ఫాలోయింగ్, ఏం చేస్తావు ఫాలోయింగ్ చేసుకొని?
ఇదిగో నా మాట ఇంతమంది వింటున్నారు, నీ మాట వింటున్నారా? దేవుని మాట కాదు వినేది. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా ఆలోచించే, ప్రతి మనిషి కూడా ఆలోచించే. నీ ప్రవర్తన, నీ ఆలోచన వాక్యానుసారంగా ఉందా లేదని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వెవరిని వెంబడిస్తావు, దేవుణ్ణా మనుషుల్నా? తెలుసుకొని వెంబడించండి. ప్రతి మాట దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించినట్టు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఇంతవరకు కొన్ని మాటలు విన్నాము, నేర్చుకున్నాం. మా ప్రవర్తన, మా ఆలోచన ఎలా ఉన్నది ఖచ్చితంగా గమనించాలి నాన్న. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా వాక్యానుసారంగా ఉన్నారా లేదా ఖచ్చితంగా సరి చేసుకోవాలి. కల్పిత కథలు, కల్పిత మాటలు, మనుషుల్ని అట్రాక్ట్ చేసే మాటలు దూరంగా ఉంచి ఎవరైతే వాక్యానుసారంగా ఉన్నారో, ఎవరైతే వాక్యానికి ఈనాడు కూడా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నారు, ఆస్తులు సమకూర్చుకునే లగ్జరీ జీవితం జీవించడం కాదు, జీవితాన్ని త్యాగం చేసి నలకొట్టబడి ఉన్నవారిని మీరు ప్రేరేపించి ఈ లోకంలో ఏది ఎత్తుతారో అదే వాస్తారని ప్రతి ఒక్కరు కూడా గమనించి, నేను చేసిన ప్రతిదానికి ప్రతి ఒక్కరికి చెప్పుకోకూడదు. క్రైస్తవుడైనందుకు నాన్న మరి ఆనందించి సంతోషించి వాక్యానుసారంగా ఉండడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఇచ్చిన సమయాన్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు, మరి ఇచ్చిన ఈ గూగుల్ మీట్ లో కూడా వచ్చిన ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా విన్న మీ అందరికీ మరి సమయం ఇచ్చిన శాంతరాజుకును యేసుక్రీస్తు కృపను అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిదండి. చక్కటి వాక్యాన్ని చెప్పినటువంటి పాస్టర్ గారికి